నీవు చూపిన కృపలకు నీ కొందనాలయ్య అన్న పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి దేవుని ఘనపరుద్దాం. చప్పలు కొడదాం. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ దీవెనలతో నింపుతున్న దేవా నీకు వందనాలు. స్తోత్రం, హల్లెలూయా. ఏ పాటి దాన
ఆయన చేసిన మేళ్లకు, ఆయన చూపిన కృపలకు ఏం చెల్లించాలి? వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. ప్రతిదినం ఎవరు వందనాలు చెల్లిస్తున్నారు దేవునికి? చేతులెత్తాలి. ప్రతిదినం ఆయన చేసినటువంటి మేలును బట్టి మనము కృతజ్ఞత భావం కలిగిన వారిగా ఉండాలని దేవుని ఆశ. హల్లెలూయా. అందుకనే దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిస్తానయ్యా, ఎందుకంటే నీవు సర్వోన్నతుడైన దేవుడవయ్యా అంటూ దేవుని కనపరుద్దాం. స్తుతించి ఆయన సర్వోన్నతుడు, మహిమగల రాజు, ఆయన స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడైన దేవాతి దేవుడు గనుక ఆయన నామాన్ని గణపరుద్దాం. చప్పలు కొడదాం. మన జీవిత కాలం అంతా ఆయనను పాడి కొనియాడే భాగ్యాలతో, సర్వ సమృద్ధితో మన దేవుడి మనల్ని నింపువాడై ఉంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీ
అనుదినము నీ అడుగులలో నా జీవితం అంతా నీకై నేను పాడి నా సర్వమును అర్పిస్తానయ్యా అంటూ దేవుని కనపరుద్దాం. ప్రతిక్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో ప్రతిక్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. ఓ యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. పాడదామా రెండోసారి? స్తుతించి ఘనపరతుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. స్తుతించి ఘనపరతును మహోన్నతుడా. యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా అందరూ యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా చెప్పండి. ఈ ఉదయకాల సమయం అందు దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను చేర్చాడు కాబట్టి ఎంతమంది సంతోషముతో దేవుణ్ణి కనపరచడానికి వచ్చారు? నిజంగా చప్పలు కొడుతూ దేవుణ్ణి కనపరుద్దామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నా బిడ్డలారా విజేఎం సంఘస్థులారా చేరువచ్చిన మీకు భయపడవద్దు ఏ విషయంలో అని అభయం ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. భయపడనే వద్దు. ఏ విషయంలో మనం వెన్ను చూపి వెనుదిరిగి వెళ్ళనే వద్దు. ఎందుకంటే భయపడొద్దు అన్న అభయాన్ని ఎవరిస్తున్నారండి? దేవాతి దేవుడైన సజీవుడైన యేసయ్య భయపడనే వద్దు అన్న అభయాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. ఇది యేసయ్య ఇచ్చే వాగ్దానము. మన యుద్ధములన్నీ ఆయన చేసి ముగించి మనకు జయమునిచ్చేవాడు. హల్లెలూయా. పాడుతూ ఉండగా చప్పలు కొడుతూ దేవుణ్ణి ఘనపరుద్దాం. ఖచ్చితంగా మీ నోరును తెరిచి రెండవసారి మాతో కలిసి పాడాలి.
యుద్ధములన్నీ తానే చేయగా, మన యుద్ధములన్నీ తానే చేయగా, ఊరకని రక్షించుడు గొప్ప రక్షణ. చప్పట్లు కొడతాం. మనకు అడ్డొచ్చే సంద్రాలన్నీ చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా మనల్ని చేరుస్తాడు. శత్రువులు ఇంకా కనబడనంతగా యేసయ్య మనకు విజయమునిచ్చువాడు. గ్లోరీ హల్లెలూయా. అడ్డొచ్చే సంద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరి క్షేమంగా చేరుస్తాడు. అడ్డొచ్చే సంద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరి క్షేమంగా చేరుస్తాడు. శత్రువులింకను కనబడనంతగా యేసయ్య మనకు జయమిస్తాడు. శత్రువులింకను కనబడనంతగా యేసయ్య మనకు జయమిస్తాడు. భయపడనే వద్దు, ఇలా చెప్తామా? వెన్ను చూపనే వద్దు, ప్రతి ఒక్కరూ భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. థ్యాంక్ యూ జీసస్. యోర్దాను ఎగువనే ఆపేస్తాడు, యెరికోను పూర్తిగా కూల్చేస్తాడు. రాజులు రాజ్యాలను ఓడింపచేసి దేశాన్ని మనకు ఇచ్చే దేవుడు. Thank you. Amen. చప్పలు కొడదాం బిగ్గరగా. దేవుడు మనకు శక్తి ఇచ్చిన కొలది సంతోషముతో దేవుని కనపరుద్దాం. యుద్ధను ఎగువనే ఆపేస్తాడు,
చూసినప్పుడు ఏమిస్తాడు దేవుడు? గొప్ప రక్షణ. హల్లెలూయా! ఆయన రక్షణతో మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆయన రక్షణ, ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్న గొప్ప దేవుడిని మనము ఘనపరుస్తున్నాం కనుక దేవుడు అంటున్నాడు, భయపడనే వద్దు నా ప్రియమైన బిడ్డలారా, దిగులు పడవద్దు, మీ యుద్ధాలన్నీ నేను చేసి ముగిస్తాను అంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! ప్రతి ఒక్కరు లేచి నిలబడి దేవుని ఘనపరుద్దామా? దేవాతి దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి, ఎందుకంటే ఆయన మహోన్నతుడు, ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచిన గొప్ప దేవుడు కనుక మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, యేసయ్యా నీకు వందనాలు, నీ మహోన్నతమైనటువంటి రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు, నీ రెక్కల చాటున మమ్మల్ని విశ్రమింపజేసేలా చేస్తున్న దేవా నీకు వందనాలని మీ యొక్క నోటితో దేవుణ్ణి ఘనపరచండి బిగ్గరగా. ఆయన మహోన్నతుడు, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు కోట అయిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, నీ చాటున నేను నివసిస్తాను యేసయ్యా. సర్వశక్తుడా, నీ నీడలో నేను విశ్రమిస్తాను యేసయ్యా. ఎందుకంటే నీవు బలవంతుడవు, నేను నిన్ను అనుదినము ఆశ్రయిస్తానని దేవుని ఆరాధిద్దాం. మహోన్నతుడా, నీ చాటున నీ నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నీ విశ్రమించెదను. మరొకసారి పాడుదాం. మహోన్నతుడా, నీ చాటున నీ నివసించెదను, సర్వశక్తుడా నీ నీడ. మెల్లగా చెంపలు కొడుతూ విశ్రమించెదను, బలవంతుడా నీ సన్నిధినే ఆశ్రయించెదా అనుదినము, బలవంతుడా నీ సన్నిధినే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రతి ఒక్కరు మెల్లగా చెప్పులు కొడుతూ దేవుని ఘనపరుతారు. రాత్రి వేళ మనకు కలుగు భయాల నుండి, పగటి వేళ ఎగురు బాణాల నుండి, చీకటిలో సంచరించు తెగుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు కనుక ఆయన హృదయపూర్వకంగా ఆరాధించడానికి నీ మనస్సును దేవునికి సమర్పించు. థ్యాంక్ యూ జీసస్. Glory, hallelujah. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటిలో ఎగిరే
10,000 మంది మన చుట్టూ కూలినను, అంధకారమే మనల్ని చుట్టుముట్టినా, మరణ భయమే వేధించినా భయపడవద్దు అన్న భయముతో దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏ భయముతో వచ్చావో, ఏ శ్రమలతో, ఏ అడ్డంకులతో వచ్చావో ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించు ప్రియమైన దేవుని బిడ్డ. నీ హృదయాన్ని దేవునిలో సమర్పించుకొని ఆయన ఆరాధించు. థ్యాంక్ యూ జీసస్. మనల్ని భద్రపరుచుకున్న దేవుడు, ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇచ్చిన దేవుడు అండి మన యేసయ్య. 1000 మంది మన చుట్టూ పడినా, 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అన్న భయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ వాగ్దానము నీ సొంతము చేసుకో ఈ సమయంలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయాలకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను భయపడవద్దని ఎంతగానో ప్రేమతో హెచ్చరిస్తున్న దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటిలో ఎగిరే బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, దినమెల్లా వేధించే
యేసయ్యా. మహోన్నతుడమైన వాడా నీకు వందనాలు. గ్లోరీ హల్లెలూయా. ప్రతి ఒక్కరు భయభక్తులతో హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి వచ్చిన బిడ్డలందరం కలిసి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ చేతుల పైకెత్తి మాట పలుకుదాం. బి సీరియస్. దేవుని సన్నిధి పరిశుద్ధమైన సన్నిధి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా భయభక్తులు కలిగి దేవుని నామాన్ని ఉచ్చరిద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మా మధ్యలో సంచరించువాడా వందనాలయా. We praise you, Jesus. నీకే ఘనత, నీకే మహిమ. Thank you, Jesus. వందనాలు వందనాలు వందనాలయా. మమ్మల్ని తప్పిస్తున్నవాడా వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు వందనాలు. మమ్మల్ని సంరక్షిస్తున్న దేవా వందనాలు. థ్యాంక్ యూ జీసస్. వేలాది వందనాలు యేసయ్యా. వేలాది స్తోత్రాలు యేసయ్యా. గ్లోరీ హల్లెలూయా. వేటగాని ఉరి నుండి మనల్ని తప్పించే దేవుడు, నాశనకరమైనటువంటి గుంటలలో నుండి మనల్ని లేవనెత్తే దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఘనపరిచినప్పుడు ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరించి నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడుతాడు. మన దేవుడు నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు. ఈ సమయంలో నీవు ఒకసారి ఊహించుకో, ఆయన మన మధ్యలో ఉన్నాడని, ఆయన యొక్క దూతల సమూహం మన మధ్యలో ఉందని నమ్ము ప్రియమైన బిడ్డ. ఆశామాషగా నీవు దేవుని సన్నిధిలో చేరలేదు. నిన్ను నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధిలో నీవు చేర్చబడ్డావంటే నిన్ను ఎంతగా కాపాడుతున్నాడో ఆయన. ఆయన రెక్కల చాటున నీకు క్షేమం ఇస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. వ్యాధులు రాకుండా యెహోవా రాఫాగా నీతో ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండడానికి యెహోవా నిస్సీగా నిన్ను బలపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు వందనాలయా. Holy Spirit, we welcome you, Holy Spirit. మా మధ్యలో నీవు ఉన్నందుకు వందనాలు యేసయ్యా. వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని తప్పిస్తున్నావయ్యా. థ్యాంక్ యూ జీసస్. అలాగే ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించినప్పుడు మన మధ్యలో ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ స్థితిలో వచ్చావో ఈ ఆరాధన చేస్తూ ఉండగా ఆయన నీ ప్రతి బలహీనతను తొలగించబోతున్నాడు. నీ ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మి ఆయన్ని ఘనపరచు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏ ఆధారం మనకు లేదు, ఆయనే మన ఆధారము. ఆయననే మనం ఆధారము చేసుకొని ఆరాధించినప్పుడు ఆయన నీ ఆరాధనను స్వీకరించువాడు. బిగ్గరగా చెప్పులు కొడుతూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. లేచి నిలబడి ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన శక్తిని బట్టి లేచి నిలబడి ఆయన కనపరుద్దాం. చెప్పులు కొడదాం ప్రతి ఒక్కరూ జీవంతో. వెంటకాని గురిలోను
భక్తులతో నీ ఆరాధనను విన్నవించు దేవుని ఎదుట. థ్యాంక్ యూ జీసస్. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ ప్రాణమైనను పడదా. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ ప్రాణమైనను రోగమునన్నేమి చెయ్యదు, నా గుడారాన్ని సమీపించదు. రోగమునన్నేమి చెయ్యదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన చేతులు ఊపి ప్రతి ఒక్కరూ తండ్రి నీకే ఆరాధన. థాంక్ యూ జీసస్. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. బిగ్గరగా చెప్పులు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రానే రాదు, నీ గుడారమును సమీపించదు. విశ్వాసముతో ఆయన గణపరుద్దాం. విశ్వాసముతో మన దేవుని ఆరాధిద్దాం. ఆయన మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, ఆత్మస్వరూపిగా సత్యస్వరూపిగా మన మధ్యలో ఉన్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, Glory, hallelujah. Holy Spirit of God, hallelujah. వేయి మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా, వేయి మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. విశ్వాసంతో అపాయము రానే రాదు, మా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన చేతులు పైకెత్తి దేవుని కనపరుద్దాం. తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన గ్లోరీ హల్లెలూయా. తండ్రి నీకే ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. గ్లోరీ హల్లెలూయా. మానవులను కాపాడుటకు ఆయన దూతలను మనకి ఏర్పరిచిన దేవుడు. రాయి తగులకుండా మనల్ని ఎత్తి పట్టుకున్న గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ రిబబబ షగురలలలలమ. రిబబబబబలలలలలలల. Holy Spirit of God. Amen. Thank you, Jesus. మానవులను కాపాడుటకు దూతలను ఏర్పరిచావు. పాడుదాం ప్రతి ఒక్కరూ. మానవులను కాపాడుటకు ఆమేన్. దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన హృదయపూర్వకంగా
అయ్యా నీ కొందనాలు. నువ్వు గొప్ప దేవుడవు, మా మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవుడవు. డాడీ, ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీ కొందనాలు. ఏ బిడ్డలైతే హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తూ నీ సన్నిధిని అనుభవించారో నీ రెట్టింపు ఆశీర్వాదములు ఆ బిడ్డల సొంతం అవ్వాలయ్యా. నీ రెట్టింపు దీవెనలు ఆ బిడ్డల సొంతమవునుగాక యేసు నామములో. యథార్థముగా నిన్ను ప్రేమించు వారిని, యథార్థముగా నిన్ను ఆరాధించు వారిని నీవు వర్ధిల్లింపజేసే దేవుడవు యేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే యవ్వనస్తులను లేవనెత్తేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే పెద్దలను లేవనెత్తేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే చిన్న బిడ్డలను లేవనెత్తేసయ్యా. అట్టి అభిషేకము మా సంఘము మీద ఉండునుగాక. మేము వేరుపారి ఫలించుదుముగాక, వేరుపారి నిన్ను ఘనపరచుదుముగాక, వేరుపారి నీలో ఎదుగుదుముగాక. పరిశుద్ధాత్మ దేవా నీ కొందనాలయ్యా. నీవిచ్చిన ఈ సమయమును బట్టి నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మహిమ గల దినమునకై నీకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.